వర్షాలు పడక సాగునీరు అందక ఆకుమడులు ఎండిపోతున్నాయి. పొలాలు బీటలు వారాయి. రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ఆకుమడులను బతికించుకోవడం కోసం వాటర్ ట్యాంకులు, బకెట్లతో నీళ్లు తీసుకొచ్చి పోస్తున్నారు. వర్షాలు పడకపోతే వరి నాట్లు వేసే పరిస్థితి ఉండదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మన ప్రతినిధి నాయుడు అందిస్తారు. 10 మందికి అన్నం పెట్టే రైతన్నను కరువు వెంటాడుతుంది. వర్షాలు సరిగా పడకపోవడంతో ఆకు మల్లు కూడా పండన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం మాడుగుల నియోజకవర్గం పోతనపూడి అగ్రహారంలో ఉన్నాము. ఇక్కడ ఆకుమల్లుకు సరైన వర్షం లేకపోవడంతో, సరైన నీరు అందకపోవడంతో ఆకుమల్లెన్ని కూడా బీటలు వారాయి. దీంతో రైతులు ప్రతిరోజు కూడా వాటర్ ట్యాంకులతో నీరు తెచ్చి ఈ ఆకుమల్ని తడుపుకునే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఏ విధంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు, సకాలంలో వర్షాలు లేకపోవడం వల్ల రైతులు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు అనే విషయాలు మనతో మాట్లాడడానికి పోతనపూడి అగ్రహారానికి చెందిన కొంతమంది రైతులు ఉన్నారు. సార్, ఈ ఆకుమడి ఓసిన కానండి వర్షాలు లేవు. 15 రోజులు అయింది ఆకుమడి వేసి మనం మోటార్ ఆధారంగా పైపులు వేసుకొని తడుపుతున్నాం. ఒక ఆకుమడికి 1 ఎకరాకి 2 కట్టల చొప్పున వేసాం మనం ఆకులు. అయినా ఇప్పటికి వర్షాలు లేక కారణంగా 2 వాటర్ తెచ్చుకొని ట్యాంకర్తో తడుపుతున్నాం. ఒక ట్యాంకర్కి 500 రూపాయలు చొప్పునిచ్చి 3 ట్యాంకర్లు అయితే సరిపోతుంది. ఎన్ని రోజులకు ఒకసారి తడుపుతారు మీరు? మనం 10 డేస్కి ఎండను పెట్టి, ఎండ వచ్చిన దాన్ని పెట్టి 10 డేస్కి 15 డేస్కి తడపాలి. లేదంటే ఆకుమడి వెళ్ళిపోద్ది. ఆల్రెడీ ఒకసారి వేసాం, అది అయిపోయింది. రెండోసారి వేసాం మళ్ళీ. జాలంపిల్ రిజర్వేర్ ఉంది సార్, అది వర్క్ అవడం వల్ల వాటర్ ఒకటి ఆపేసారు సార్. ఆపేయడం వల్ల మాకు చాలా కరువు ఉందండి. లేదంటే ఇన్నాళ్ళ ఆ రిజర్వేర్ నీరు వచ్చేది ఏదో ఆకుమల్లి తడుపుకోవడానికి కానీ చెరువులకు నీరు పెట్టుకొని ఏదో జీవించుకోవాలి సార్. ఇప్పుడు ఆ డామ్ వర్క్ చేయడం వల్ల మాకు వాటర్ రాలేదు సార్. దానివల్ల చాలా విపరీతమైన ఇబ్బందులు పడుతున్నాం సార్. దానివల్ల ఇప్పుడు మాకేంటంటే ఒక ట్యాంకీ 500 చేసుకొని ప్రతిరోజు తడపాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. ఇదేదో ప్యానల్ కాపాడుకోవడం తప్ప కానీ దమ్ములకైతే ఈ నీరు అసలు సరిపోదు సార్. ఓల్డే ప్యానల్ కాపాడుకుంటున్నాం అంతే. ఊళ్ళో కూడా ఇదే పరిస్థితి ఉన్నది సార్. ప్రతి ఒక్కరు కూడా ఆకులు వేసిన తర్వాత వర్షాలు పడకపోవడం వల్ల చాలా రైతన్నుడు చాలా నిరాశకు గురవుతున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చెరువులు కానీ అలాగే వర్షాధారం లేక చెరువులలో వాటర్ కూడా లేదు. ఎందుకంటే మరి వర్షాలు పడుతుంటేనే రైతన్నుడికి ఆనందంగా ఉంటుంది. కావున ఈ వర్షాలకు పడకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. రోజుకి మాకు వారానికి 10 రోజుల వరకు ఉంటుంది. ట్యాంకర్ 2-3 ట్యాంకులు తెచ్చి తడిపితేనే తప్ప అది కూడా చిగురించే పరిస్థితి కనిపించట్లేదు. దేశానికి రైతే ఎన్నెముక అంటారు. అలాంటి రైతు ఇప్పుడు కష్టాలు ఎదుర్కొంటున్నాడు. 10 మందికి అన్నం పెట్టి రైతన్నకు ఇప్పుడు వర్షాలు పడకపోవడం వల్ల అనేక కష్టాలకు గురవుతున్నాడు. వర్షాలు సకాలంలో పడితేనే వాళ్ళు ఆకుమల్లు వేయడానికి కానీ ఆకు పీకి మళ్ళీ దమ్ములేసి ఉడుపులు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ఆకుమల్లు వేసిన తర్వాత వర్షాలు మొహం చాటేయడంతో ఇప్పుడు రైతులంతా కూడా ఏం చెయ్యాలో దిక్కుతోచిన పరిస్థితిలో వారంతా కూడా ఉన్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, మాడుగుల నియోజకవర్గం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.